కూడా చేసుకుంటూ ముందుకు సాగాను. అయితే ఆ యొక్క పరిణామ క్రమంలో మరి నాకు ఎన్నో అడ్డంకులు సృష్టించారు. ఎంతో మంది నన్ను అడ్డుకునేందుకు అడ్డంకులు సృష్టించారు, అవమానాలు పెట్టారు. నేనున్న వేదిక పైనే నన్ను ఎంతో అవమానిస్తూ మరి మాటలు అన్నా సరే అవన్నీ సహిస్తూ అవన్నీ భరిస్తూ ఎక్కడ కూడా ఆ యొక్క సహనం కోల్పోకుండా ఏదైనా సరే రేపు అందరూ కూడా పార్టీకే పని చేయాలి, అందరూ కూడా రేపు పార్టీ క్రమశిక్షణ దీని మీద పనిచేయాలనే ఉద్దేశంతో ఎవరిని కూడా వారు నన్ను ఏమన్నా సరే వ్యక్తిగతంగా ఎన్ని దుర్భాషలాడినా సరే వారు ఎవరిని కూడా నేను పల్లెత్తు మాట అనలేదు. నా యొక్క పని చేసుకుంటూ నేను ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే వారు నన్ను విమర్శించినా ఎన్ని మాటలు మరి సోషల్ మీడియా ద్వారా ఎంత నన్ను దుర్భాషలాడినా సరే వాటన్నిటికీ నేను సమాధానం చెప్పలేక కాదు, నా వారు సమాధానం చెప్పలేక కాదు. కాకపోతే దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం జరగకూడదు, పార్టీ పరువు బజారు తీర్చకూడదనే ఉద్దేశంతో నేను ఆగానే తప్ప నాకేమీ చేతకాక కాదు, చేవలేక కాదు. నేను తలుచుకుంటే వారిని మించి వారి మీద పోస్టులు పెట్టేవారు చాలా మంది ఉన్నారు నా దగ్గర. కానీ నేను ఎప్పుడు కూడా వారిని ఆ విధంగా నేను ఉపయోగించలేదు. అటువంటి వారి విజ్ఞతగా వారిని వదిలేశాను వారందరినీ కూడా. అయితే ముఖ్యంగా మరి ఒక కార్పొరేటర్ స్థాయి ఉన్న నన్ను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మరి నన్ను మా నాన్నగారి నేపథ్యం కానీ మా తాతగారి నేపథ్యం మా కుటుంబ నేపథ్యం చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తిని తీసుకొచ్చి నా నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెద్ద బాధ్యతలు అప్పచెప్పారు. గౌరవ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారు మరి వారి యొక్క ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ కూడా అందించేవారు. వారు వచ్చిన పదే ఎప్పుడు గాజాకు వచ్చినా సరే గాజాకు నియోజకవర్గ అభ్యర్థి ఉరుకుడు రామచంద్ర చందుని ఆశీర్వదించమని చెప్పి కూడా అందరినీ కోరారు. అయితే మరి తర్వాత జరిగిన నేపథ్యం అందరికీ తెలిసిందే. నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, మా కుటుంబం మరి రాకూడదని ఏ విధంగా అందరూ కూడా మరి ఎందుకు వారికి అంత మరి కక్ష అయితే నాకైతే అర్థం కాలేదు. మరి మేమైతే ఇప్పుడు ఎవరికి హాని చేయలేదు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నాటి నుండి కూడా చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారు 2014 వచ్చిన వారు కావచ్చు, 2019 వచ్చిన వారు కావచ్చు, వారందరూ కూడా మాకు ఏం పదవులు ఇస్తారు, మాకు ఏమిస్తారు, మాకు ఏం నాడేడు పోస్టులు ఇస్తారని చెప్పని మాటలు మంత్రాలు జరుపుకొని వచ్చారు. మా నాన్నగారు కానీ మా కుటుంబం కానీ ఎటువంటి మంతనాలు ఏమీ లేకుండా రాజశేఖర్ గారు మరణాంతరం జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడం జరిగింది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో వారి వెంట నడవాలి, మనకి గుర్తింపునిచ్చిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అటువంటి నాయకుడు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి మనం వెళ్లుదనిగా ఉండాలని చెప్పి వెళ్ళాం తప్ప ఏ రోజు కూడా మాకు ఈ పార్టీలోకి వస్తే ఏమిస్తారు, మాకు అధికారంలోకి వస్తే ఏమిస్తారు, మాకు పలానా ఎమ్మెల్సీ కావాలి, పలానా నామినేటెడ్ పోస్ట్ కావాలని చెప్పి ఎన్నడూ ఎవరిని అడగలేదు, ఎవరెవరా చెయ్యి అడుగులు చాచుకోలేదు. పార్టీకి సేవ చేసుకుని గాజువాకలో పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళ్ళాం తప్ప ఏనాడు కూడా పదవుల కోసం ఎప్పుడు కూడా అడుగులు చాచలేదు. నేను మా నాన్నగారిని పదే చాలా సందర్భాలు అడిగాను, ఏంటన్నా మరి ఎవరెవరికో మీకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులకు కూడా జూనియర్లు కూడా పదవులు ఇస్తున్నారు, మరి మీకేంటి, మరి మనకి పార్టీ ఎప్పుడు గుర్తిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారా మన కోసం, ఆయనకు తెలుసు కదా మనకు పార్టీ ఎప్పుడో గుర్తిస్తుంది, మనం ఎప్పుడు కూడా అడగొద్దని చెప్పేవారు. అదేవిధంగా మరి 2019 అధికారంలోకి వచ్చాక కూడా 5 ఏళ్ళలో కూడా మరి మా గురించి ఎవడో అడిగినోడు లేదు, మా గురించి ఎవడో చెప్పినోడు లేడు. పలానా ఉరుకుడు అప్పారావు గారు మరి 2014 వచ్చారు, వారికి ఏదో న్యాయం చేయాలని చెప్పారు. కానీ అటువంటి క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకొని నాతో పాటు మొదటి నుంచి నడిచిన వ్యక్తి ఎవరు ఉన్నారు, ఒక ఉరుకుడు అప్పారావు అన్న ఉన్నారు, అన్నకి ఏదో చేయాలి, అన్న కూడా న్యాయం చేయాలని ఉద్దేశంతో మరి ఆయన మా కుటుంబం నుంచి
మరి వాకప్ చేసిన నేపథ్యంలో నా గురించి తెలుసుకొని మా కొన్ని సర్వేలు నిర్వహించి ఎటువంటి మచ్చ లేదు, ఫస్ట్ నుంచి వాడుకున్న కుటుంబం, పార్టీలు మారలేదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, రాజశేఖర గారు అంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాం, ఇవన్నీ నేపథ్యం చూసుకుని మాకు నమ్మకస్తులు అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మాకు ఒక అవకాశం ఇద్దాం అనే ఉద్దేశంతో మాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. అయితే మరి అవకాశంలో మరి నా వంతు మరి నా శక్తివంచం లేకుండా మరి కృషి చేశాను. నా లోపం ఎక్కడైనా ఉందేమో మరి ఆ దేవుడికే తెలియాలి. మరి అయితే మరి నన్ను ఆ యొక్క బాధ్యతలను తప్పించారు అంటే అనుకున్నా తప్పించేందుకు ఎంతో మంది కుట్రలు చేశారని నేనైతే తెలియజేస్తున్నాను. ఎందుకంటే అవన్నీ చెప్పాలి. ఎందుకంటే మరి మేము ఎంతో మందికి వాళ్ళు మున్సిపల్ చైర్మన్ అవ్వడానికి, ఎమ్మెల్యేలు అవ్వడానికి అందరికీ కూడా మేము మా కుటుంబం మరి ఒక పార్టీని నమ్ముకుని వారిని పార్టీ లైన్ మీద వారికి పనిచేసినా సరే మా కుటుంబానికి ఒక అవకాశం వస్తే వారు ఓర్చుకోలేక ఈరోజు మమ్మల్ని ఈ విధంగా వచ్చిన అవకాశాన్ని తీసేయడంలో అది మరి భవిష్యత్తులో మరి అది కూడా మేము వాళ్ళ మీద మాకు ఇప్పుడే కక్ష లేదు. వాళ్ళు చేసింది న్యాయమా ధర్మమా, వాళ్ళు చేసింది మంచిగా చేయడం అన్నది వారి విఖ్యత వదిలేస్తున్నాను. వాళ్ళంతా కూడా అయితే ఈ పరిణామ క్రమంలో నా వెంట మరి ఎంతో మంది కార్పొరేటర్లు, వార్డు ఇన్ఛార్జీలు, వార్డు అధ్యక్షులు, ప్రతి వార్డు నుంచి కూడా కేడర్ అంతా కూడా వారందరూ కూడా అక్కడ ఎన్నో ఆపుతున్నా సరే వారెవరూ కూడా మరి పార్టీ మీద అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని కట్టుబడి నా వెంట నడిచారు. వారందరికీ కూడా నిజంగా నేను ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞులుగా ఉంటాను. అలాగే మరి తర్వాత మరి రీసెంట్ గా గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జిగా మరి గుడివాడ అమర్నాథ్ గారు మంత్రివర్యుల గారిని నియమించడం జరిగింది. వారిని నియమించడం పట్ల నిజంగా మేమైతే వారి పట్ల మాకు వ్యతిరేకత లేదు. వారిని నియమించడం పట్ల మేమైతే సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే వారు కూడా మాకు అత్యంత ఆప్తులు, మాకు బంధువులు, మాకు అన్ని విధాలా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారు మా తరఫున అండదండలు అందించారు. కాకపోతే ఇక్కడ నేను సమాధానం చెప్పాల్సింది నా వెంట నడిచిన వారికి, నన్ను అభిమానించిన నా కేడర్కి అందరికీ కూడా నేను ఒక సమాధానం చెప్పాలి. ఏంటంటే మనల్ని ఎందుకు తప్పించారు, మనకి ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు వెనక్కి తీసుకున్నారు అన్న ప్రశ్న నన్ను వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నన్ను అందరూ కూడా అడుగుతున్నారు. వారి యొక్క ప్రశ్నకి మరి సమాధానం ఏం చెప్పాలన్నది నేనైతే ఒకటే చెప్తున్నాను. మనమైతే ఏమి అడగలేదు, పార్టీని వారే గుర్తించి మన నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు న్యాయం చేస్తారు. సుబ్బారెడ్డి గారు కూడా తప్పకుండా నాకు వారు ఖచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పే సంపూర్ణ విశ్వాసం అయితే నాకు ఉంది. ఖచ్చితంగా ఇంకా నేను అభ్యర్థిగా ఉన్నప్పుడు తిరిగినప్పుడు కూడా అమర్నాథ్ గారు కానీ వాజువాకులు అంతర్ నాయకులతో పాటు గుడివాడ అమర్నాథ్ గారు వారి యొక్క సంపూర్ణ మద్దతు వారి కుటుంబ సభ్యులు కూడా నాకు అందించడం జరిగింది. వారి అమ్మగారు కానీ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను వారిని వెళ్ళి వారి బ్లెస్సింగ్స్ తీసుకునే క్రమంలో వారెంతో నన్ను ఆనందించి ఖచ్చితంగా గెలిచి వస్తానని చెప్పి ఆశీర్వదించడం జరిగింది. గుడివాడ లతీష్, అనూష గారు కూడా నన్ను వార్డంతా కూడా తిప్పుతూ వాళ్ళే నన్ను పరిచయం చేస్తూ మన గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి మీరందరూ కూడా ఓటేసి ఆశీర్వదించండి అని చెప్పని వారు కోరడం జరిగింది. అయితే మరి పార్టీ మరి కొన్ని కారణాల వల్ల మరి ఇక్కడ జరిగిన డిస్టర్బెన్స్ నుంచి ఆయన నియమించినప్పుడు ఖచ్చితంగా మరి వారు మనకి అంత అండగా ఉన్నప్పుడు మనం కూడా వారికి వ్యతిరేకించే పని అయితే మనం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు.